చాలు పైకి రారా పైకి రా గ్లిచ్చా ఉండదు జస్ట్ వాటర్ లో ఎలా వెళ్తుంటా ఓహో అటు సైడ్ ఏదో ఐలాండ్ ఉందా అటు సైడ్ ఏదో ఐలాండ్ ఉందా Marked a location. ఆగే ఎక్కడ దాకా వచ్చి టెంపుల్ అంటే టెంపుల్ అంటే అవును చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ అప్డేట్ లో రికాల్ కార్డ్స్ మళ్ళీ వస్తుంది ఏ లేదు ఈ అప్డేట్ తో పోలిస్తే నెక్స్ట్ అప్డేట్ బాగానే ఉంటుంది అనుకుంటా ఇది మరీ ఎక్కువ అప్డేట్ చాలా ఇంకొక 2 weeks కొత్త గురించి స్టార్ట్ చేయకూడదు ట్రైన్ సారా అండర్ వాటర్ పెట్టి ఉంటే దెబ్బ పగిలిపోతుంది ఇలా అదొక తెలుసు తెలిసిన పెట్టుకో సూపర్ ఏదిరా మ్యాచింగ్ దొరకదు ఏదంటది సొల్లకాయ డీప్స్ ఇది ఆల్రెడీ ఆడాను రా నాయన మనం
ఒక్కడేరా. ఓకే సీట్ పడుతుంది గుడి. నట్టగుడు ఏదో కాదా వాటర్ సిటీ కదా. ఏం ఉండదు కదా. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play మధ్యలో ఏదో స్క్విడ్ responsibly. పెట్టారు. స్క్రీన్ షాట్లు తీసి గ్రూప్ లో పెట్టు. ఫాలో చేయడం రెకాల్ కార్డులు ఇక్కడ ఏం కావాలి. Watch out! ఎందుకల్లా రే 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 ఏట్రా గ్లోబల్ ఎక్కువ కాబట్టి మేక్ సెన్స్. ఎక్కడ కూడా బుద్ధులో తీసుకో. ఎవరిని కొడతారు అదంతా. స్క్రీన్ షాట్లు తీసి బాబ్జీ పెట్టు. आपका विक्टर అనుకుంటా. కార్పెట్ కాదు. ఎందుకు లూట్ వేస్తున్నాను కూడా తెలియదు. Mark the location. చిటారా చిటాకు నీకు వినబడుతుంది నాకు తెలుసు. హలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది?
5 నుంచి ఇక్కడ నుంచి తీరు ఇంకా నీళ్ళు పడతాయి కూడా. అవి అప్పుడు దీని మీద ఎక్కలేక వాళ్ళం కదా, ఇప్పుడు ఎక్కొచ్చు. అంతా కూడా రే ఇది వచ్చింది చూసావా? హలో, ఫ్రాస్టీ ఫన్ ల్యాండ్ అంట నెక్స్ట్ అప్డేట్. ఇది ఈ వావ్ మ్యాప్ పైన చూడు. అదే చెప్తున్నా కదరా 2 వీక్స్. పబ్జిలో ఆల్రెడీ మనకన్నా ముందు వచ్చేది. ఒక 1 వీక్ ముందు 1 వీక్ 10 days ముందు. వింటర్ ఉంది కదా బాబు, నాకైతే బాగా గుర్తు 2019 సీజన్ 4 అయితే ఆ రోజు రాయల్ అప్పుడు ఏం చేసాడంటే ఆర్పి కొత్త అప్డేట్ కలిపించేవాడు. అప్పుడు ఆర్పి 2 months ఉండేది. ఆర్పి కొత్త అప్డేట్ 2 months సంథింగ్ కలిపించారు. నాది ఐఫోన్ 5 బొడ్డ ఫోన్. అప్పుడు వైఫై లేదు మా ఇంట్లో. ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళి అప్డేట్లు చేసేవాడిని. ఏ గేమ్ చూపెట్టి అప్డేట్లో డౌన్లోడ్ వచ్చిన. అయితే ఆ రోజు ఆ మమ్మీ బయటికి వెళ్ళిపోయాను. ఫోన్ కారిడార్ లో పెట్టి, కారిడార్ కూడా లాక్ వేస్తారు గ్రిల్స్. ఆ కారిడార్ బొక్కలో నుంచి తోసా అంటే ట్రై చేశాను. వైఫై రాదు చేయదు. వాళ్ళ ఇంటి బయట నుంచి వైఫై వాడేవాడిని. అలా పడుతుంది బయట. తర్వాత ఇంకా అంటే ఫోన్ స్టోరేజ్ లేదని చెప్తే ఇంకేం చేశానంటే గేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. చందుగాడు అప్పుడు వాకింగ్ ప్రకాశం ఇంటి పైన. అప్పుడు ఆ పని అయిపోయాక కిందకి వచ్చి ఫోన్ తీసి వాళ్ళ ఇంటి బయట మళ్ళీ గేమ్ ఓపెన్ చేసి అప్పుడు అప్పుడు వచ్చిన బీజిఎం అప్పటికి పబ్జి బీజిఎం మొత్తం అన్నిటి మీద వచ్చిన బీజిఎంస్ లో నా అంటే నా సెకండ్ ఫేవరెట్. ఫస్ట్ ఫేవరెట్ అయితే ఇది. మనం జనరల్ గా మామూలు ఏది అదొకటి. అది కాకుండా అయితే నార్మల్ పబ్జి బీజిఎం ఉంటుంది కదా, ఫస్ట్ 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 అది. దాని తర్వాత వింటర్ తెర. వింటర్ మాత్రం మామూలు చదరా నేను. సామ్సంగ్ వస్తుంది, రెడ్మీ నోట్ 3. ఏది అనకర్లా అదే ఏదో పార్క్ లో పార్క్.
హ్మ్. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent అందులో breaks, స్వర్ణ and శివన్ play కదా ఉంది. responsibly. హ్మ్. 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 ఆ టైంకి టీంలో 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 ఆ టైంకి నేను నువ్వు బాలాజీ గాడు కిషోర్ గాడు ఉన్నాం. నాకైతే పబ్జి గురించి ఫస్ట్ చెప్పింది ఆనంద్ గట. అంటే మేము మామూలుగా చెప్తున్నాం మనం. అప్పుడు పబ్జి ఇంత ఇంత హెవీ గేమ్ కాదు, అంటే లైక్ స్టోరేజ్ పరంగా. కింద పడిపోతే స్కోప్ గోల గోల. కానీ చెప్తానమ్మా, ఆనందగడ ఏమన్నదంటే, ఒరే నేను బాలాజీ గారు గేమ్ ఆడుతున్నారా, నేను అంటే నేను బాలాజీ గారు ఆడుతున్నాం, వీళ్ళు కూడా ఆడుతాను అన్నాడు. మనతో ప్రకాష్ గడ్ ఉంది. ప్రకాష్ గడ్ కూడా ప్రకాష్ గడ్ కూడా ఆడతాను అంటే సంథింగ్ ఆడతాను. ఇన్స్టాల్స్ ఎక్కించిన గేమ్ అన్నాడు. ఏం గేమ్ అన్నాడు. కొత్తగా వచ్చింది పబ్జి అని ఒకటి అన్నాడు. అయితే సరే అయితే ఎక్కించి నా ఫోన్లో అవుద్దా, నా ఫోన్లో అవుద్దరా, ఇంత అవుదా అని అన్నాడు. ఎక్కించాడు. అప్పుడు పబ్జి స్టోరేజ్ పరంగా ఇంత హెవీ గేమ్ కాదు కదా, అంటే 4 GB 5 GB కాదు. అప్పుడు 900 8 సంథింగ్ అంతా ఉండేది. అయితే ఎక్కించాడు. నాకు బాగా గుర్తు, మొబైల్ అంటే ఎక్కించాడు. నాది ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది. అయితే నేను బయటికి వెళ్ళిపోయాను. పొడవు ఉండేవాడు ఒకప్పుడు మీ సెక్షన్ బీపీయాడు. వినయ్
అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆనంద్ గారు సైకిల్ మీద గేమ్ ఇన్స్టాల్ పెట్టాడు. అది ఇంటికి వెళ్ళే ఆడాం. ఆడు ఫస్ట్ మ్యాచ్ ఆడాడు నా ఫోన్లో. ఇగో ఆడు చెప్పడం సరే, ఇగో వీటిని బిల్డింగ్లు అంటారు, ఇందులో కవర్ తీసుకోవచ్చు, ఇగో ఇది నువ్వు ఇలా ఇది బిల్డింగ్స్ లో లూట్ వేసుకోవాలి, ప్లేయర్స్ అందరూ తీస్తారు, లూట్ వేస్తారు, కొడతారు. నాకు ఇప్పుడు గుర్తుంది, ఇది ప్రభావం ఉందనుకున్నాను. అయితే ఇంకా ఇదే నాయన ఇది బాగా ఎదురా అలాగే అందులో ఆడచ్చు. నాకు బాగా గుర్తు ఏదో చెప్పింది, ఏదో బిల్డింగ్ లో సంథింగ్ కవర్ తీసుకోకుండా చూసి ఇప్పుడు అమ్మాయిలు నాకు ఎక్కువ గుర్తు ఆంధ్రడు వీళ్ళు, ఆ స్క్రీన్, ఆ టైంలో జోన్, క్లైమేట్ అయితే ఇది ఆ రోజు ఎక్కడి నుంచి బాధపడ్డారు, చూశారు అంటే ప్రకాష్ కూడా వచ్చాడు. ప్రకాష్ వచ్చాడు. ఆ రోజు వస్తాను కూర్చున్నాడు. ఆ రోజు స్వీట్ తెలియదు. కాలేజీ కూడా స్టార్ ప్లేయర్, మ్యాచ్ 10కి 14 ఇన్పుట్స్ చేయలేదు. అంటే ఆడికి అంతకు ముందు ఉంటుంది అని అంటారు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు వయసులో లీవ్ మేమం తప్ప ఏం రాదు. పోతుంటాను కదరా బాగా ఎప్పటి నుంచో ఆడేవారు. అయితే ఇంకా నేను ఓకే చెప్పండి. I need a weapon. ఆ రోజు అయిపోయాక నాకు చైతన్యుడు మామూలుగా చైతన్యుడు 9th, నేను చైతన్యుడు 9th 10th పర్పస్. ఆ రోజు మామూలుగా క్లాస్ లో కూర్చుని సోరేసుకుంటాం కదా. సోరేసుకున్నప్పుడు నేను చైతన్యుడు, ధీరజ్ గారు అందరం ముందు బెంచ్ కదా, పక్క బెంచ్ పక్కలో లాస్ట్ బెంచ్. వాళ్ళది బీరో లాస్ట్ బెంచ్, నాది శేఖర్ గారికి నా సీరో లాస్ట్ బెంచ్. అయితే మాట్లాడుకుంటున్నప్పుడు ఇది అన్నాడు, ఎరా మీరు కూడా పబ్జి ఆడుతున్నారా సంథింగ్, ఎవరో మొత్తం కాన్వర్సేషన్ వచ్చింది. అప్పుడు చెప్పాడు, ఒరే అభిలాష్ తెలుసా, ఆడు కూడా ఆడతాడు అంటే, అవునా నెంబర్ కానీ ఫేస్బుక్ ఐడి కానీ పెట్టా అంటే ఇది ఇచ్చాడు. ఈ నెంబరేనా, ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ ఇచ్చి తర్వాత లేదురా ఇదే 70137 కాదు, 70137 కాదురా, నాకైతే నాకైతే నేను ఇదే ఓల్డెస్ట్ నెంబర్ కింద గుర్తు.
అయితే ఆ రోజు నీకు మెసేజ్ చేశాను. యాక్చువల్‌గా నీకు ఇంతకు ముందు కూడా మెసేజ్ చేశాను. అది కాదు. ఆ! అది కాదురా! దానికి తర్వాత దానికన్నా ముందో తర్వాత ఎప్పుడో ముందు దానికన్నా ముందు చైతన్యుడు క్యామ్ గురించి నిన్ను అడగమన్నాడు ఒకసారి. అదే కాదు, ఫోన్ చేశాను నేను ఫస్ట్. ఫోన్ చేసి "ఒరేయ్ ఈ నడుర అదే అభిలాష్ నడుర క్యాము అప్పుడు ఫోటోషూట్ ఇచ్చిండేవు కదా! అభిలాష్ నడుర క్యాము ఆడిస్తాడు అంటే ఆడ సంథింగ్ ఆడ సెట్ నువ్వు సెట్ చేస్తావు అన్నాడు. సర్లే కదా సెట్ చేస్తాను అనుకుంటా కదా ఇది చూద్దాం అని చెప్పి ఫోన్ చేశాను. నువ్వు సరే అది తీసి అవుతుంది అన్నావు. కొన్ని రోజుల తర్వాత బీటెక్ అన్నాడు. ఇంకా నేను వదిలేసాను. తర్వాత మళ్ళీ దీనిలో ఆడుతున్నారు అని చెప్తే అప్పుడు ఇన్వైట్ చేశారు. నిన్ను ఇన్వైట్ చేసే ముందు అయితే మేము ఆడేవాళ్ళం. ప్రకాష్ గడ్ మధ్యలో కొద్దిగా రాడు. ప్రకాష్ గడ్కి ఏంటంటే వాళ్ళ మమ్మీ ఆడలేదు గేమ్ మన 10th అని. అయితే స్వామికి వచ్చి కంప్లైంట్ చేశారా ఏంటని సార్ ముందు హేమంత్ ఇద్దరు ఈ పక్క సెక్షన్ బాలాజీ ఆనంద్ ఇది కూడా అలా ఆడుతూనే ఉంటున్నారు గేమ్ 10th కదా చదవాలి కదా అది ఇది అని. అయితే ప్రకాష్ గడికి అప్పుడు మ్యాథ్స్ 100కి 60 ఎంత వచ్చారా నాకేమో నాకు 100కి 95 అయితే కూర్చొని అయితే పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఇంకా ఈ మార్క్స్ చూసారు అది ఇది అని చెప్పేసి ఎలా గేమ్ ఆడుతూనే ఉంటున్నారు వీళ్ళు అన్నాను. అయితే హేమంత్కి మార్కులు ఎలా వచ్చాయంటే నాకు ఇప్పుడు క్లాస్లో సెకండ్ ర్యాంక్. మ్యాథ్స్ స్వామినాయుడు మ్యాథ్స్ చూసాడు. అయితే మ్యాథ్స్ చూస్తే నాకు 90 సంథింగ్ అయితే ఈడేమో స్వామినాయుడేమో ఆడితో పెట్టుకోవద్దండి ఆడేస్తాడు చదివిస్తాడు ఆ, అయ్యా అని చెప్తే అప్పుడు ప్రకాష్ కూడా మానేశాడు ఆడటం. తగ్గించాడు చాలా తగ్గించాడు. అయితే ఆడి ప్లేస్లో కిషోర్ కూడా వచ్చాడు. కిషోర్ కూడా వచ్చాక కిషోర్ కూడా వచ్చాక అప్పుడు యాక్చువల్లీ కిషోర్ గడికి బాలాజీ గడికి గొడవ. కిషోర్ గడికి బాలాజీ గడికి గొడవ. ఆ పడతాను అంటే ఒక మ్యాథ్స్ అయిందా మ్యాథ్స్ లో డ్రాప్ అప్పుడు క్లియర్ డ్రాప్ ఉందా నాకు నేను వెళ్ళి మాట్లాడుతున్నాను ఇప్పుడు వస్తుంది వాయిస్ కానీ మైక్ వాల్యూమ్ తగ్గింది వస్తుందా రావట్లేదా అయితే ఆ రోజు ఒకసారి అప్పుడు ఏంటి క్లియర్ రాలేదు అప్పుడు ఇంకా అప్పుడు క్లియర్ రాలేదు. అయితే నార్మల్ ఎయిర్ డ్రాప్ ఉండొచ్చు. ఆ ఎయిర్ డ్రాప్ అంటే ఇలా బాలాజీ గడు ఏమన్నాడు అంటే ఆ డ్రాప్ ఎటు పడితే చూడనటారా ఇంకే దాన్ని ఫాలో అవుదాం అన్నాడు. నాకు కూడా అప్పుడు గేమ్ గురించి ఏం తెలియదు. బాలాజీ గడు చెప్పిందే కరెక్ట్ అనుకుని వెళ్ళేవాళ్ళు డ్రాప్. అయితే ఒకసారి ఏమైందంటే డ్రాప్ లో ఒక్కన్న వస్తుంది కదా ఇది ఇగో ఈ డ్రాప్ అటు సైడ్ చూడు నేను ఇటు చూస్తున్నాను అటు చూడు అయితే ఆ డ్రాప్ లో ఒకటే కన్నా వస్తుంది. బాలాజీ గడు కిషోర్ గడికి లూట్ విషయంలో గొడవ అయింది. అంటే మరి కిషోర్ గడు మరి దారుణంగా చేశారు. అంటే ఇలా చాలా చిరాకు వచ్చింది నాకు ఆనందం కూడా. ఎక్కడ స్కోప్ ఓపెన్ చేస్తున్నాను అయితే చాలా చిరాకు వచ్చింది నాకు ఆనందం.
అయితే నాకు ఆనంద్ గడికి చాలా చిరాకు వచ్చింది. ఏంటి ఇలా చేస్తున్నాడు. అయితే సర్లే మరి ఇంకేం చేస్తాం. మరి ఎలాగైనా ఇంక కీర్తన ఆడాలి కదా అని చెప్పి ఇంకా ఆడుతున్నాం. అయితే ఆడుతూ ఆడుతుండగా వెళ్ళాక చైతగడి గ్యాప్లో చైతగడి గ్యాప్లో చెప్పాడు. అప్పుడు నేను యాడ్ చేశాను. ఆ రోజు అప్- అప్పటి నుంచి కిషోర్ గడు అంటే అప్పటి నుంచి ఐదుగురు ఉంటాం. ఆ, అప్పుడు బాలాజీ కూడా రూల్ పెట్టాడు. ఆన్లైన్ గ్రూప్ మెసేజ్ పెడతాం. ఎవరు ఏ నలుగురు ఫస్ట్ టీంలోకి వెళ్ళిపోతే వాళ్ళే ఇంకోడు సైలెంట్ అయిపోవాలి అన్నాడు. అయితే సరే అంటే చెప్పింది మరి చెప్పింది రీజనబుల్. ఎందుకంటే అందరూ ఆడాలంటారు. ఇంకా అప్పటి నుంచి మెల్లిగా కిషోర్ గడు ఇది అవ్వడం మొదలు పెట్టాడు. అంత యాక్చువల్గా ఇతను వచ్చే ముందు ఆ, ప్రకాష్ గడికి ఆనంద్ గడికి ఇది అంటే కాదు అదే కాదు. నేను ప్రకాష్ గడిని ఒకసారి ఆనంద్ గడు అప్పుడు ఆనంద్ గడు అక్కడ మమ్మీ ఫోన్ ఆడవాళ్ళకి ఆనంద్ గడు అప్పుడు నా మమ్మీ ఫోన్ లో ఆడేవాళ్ళు. అయితే ప్రకాష్ గడు కంప్లైంట్ వాడు. అంటే వేరే ఫోన్ లో అనుకో అంటే బాలాజీ గడితో సొంత అయిపోయాడు. నాది సొంత ఫోన్. ప్రకాష్ గడిది సామ్సంగ్ ఫోన్ ఉండదు. అయితే వేరే ఫోన్ లేదా నీకు అది ఇది అని ఫోన్ చేశాడు. ఒకసారి ఆనంద్ గడు ఫీల్ అయిపోయాడు. నేను ఇంకోటి చెప్తున్నాము. నే- నేను ఆనంద్ గడు ప్రకాష్ గడు టెన్త్ క్లాస్ స్కూల్ మార్నింగ్ బ్రేక్. ఆ బ్రేక్ లో బాలవీధిని చూస్తే పరి పరిగెట్టేసి దెంగేసే వాళ్ళని తెలుసా ఇంకో పక్కకి. ఆడు ఆ ముందు రోజు నైట్ నేను ఆడిన గేమ్ గురించి మాట్లాడతా ఉన్నవాడు అసలు. అంటే ఆ టైంలో ఆ టైంలో ఆ టైంలో ఒకటి ఎవరో నాన్న బురదెంగేస్తుంటాం అనుకున్నాం. కానీ తర్వాత కొద్దిగా అర్థమైంది. అంటే రేపు పాప మీకు మనతో మాట్లాడాలి ఉందరా అని. నేను తర్వాత వాళ్ళ దగ్గరికి ఆ విషయం గురించి సారీ కూడా చెప్పాను. అంటే అంటే అప్పుడు కాదు. లాక్డౌన్ అయిపోయాక అంటే బీజిఎంఐ కొత్తలో వచ్చిన కొత్తలోను లేదంటే పబ్జి బ్యాన్ అయినప్పుడు. అప్పుడు బ్రేక్ టైం మాట్లాడుకునే వాళ్ళు కూడా అప్పుడు ఇలా చేయాల్సింది నెక్స్ట్ టైం ఇలా చేద్దాం. కావాల్సింది. అయితే ఆ, ఇంకా నాకు ఇంకా బాగా అన్నయ్య నోట్స్ ప్రో తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ రియాక్షన్ ఏంటో కూడా నాకు తెలుసు. ఒకసారి నాకు బాగా గుర్తున్నప్పుడు రాత్రి పూట దేవునికి వచ్చి ఏదో అది కాదు. అప్పుడు నువ్వు ఐప్యాడ్ గురించి అడిగాను. అది కాదు ఫోన్ చెప్పకుండా తీసుకున్నాను అనుకుంటా. లేదు. నువ్వు నువ్వు కొన్ని డేస్ బ్యాక్ అంటే అప్పుడు ఏమైందంటే ఒకటి ఏమైంది
బాగా మీ నోట్రీలో ఆడేవాడు కదా కొన్ని డేస్ అయ్యాక నువ్వు అంటే ముందు చెప్పేవారు కొత్త ఫోన్ తీసుకుంటాను రా అని. అయితే నాకు బాగా గుర్తు. నేను మనం అంటే మేము నోట్స్ లో ఉన్నాం, నువ్వు వచ్చావు, ఆడతాను. అయితే నువ్వు స్టార్టింగ్ లో మైక్ ఆన్ చేయలేదు అనుకుంటా, లేదా కరెక్ట్ గుర్తులేదు. బట్ రోజాక్ లోని అదంటే చూడు ఒక ఇల్లు అదే గుర్తుందా నిన్న? నిన్న మనం ఆడిన 15 రౌండ్స్ లో ఒక ఇంట్లో కిల్ వచ్చింది. నేను కిషోర్ గడు పైన వచ్చాను, నువ్వు అభిన్ గడు ఇచ్చి కింద వచ్చారు. అదేరా అలా అలా షాక్ బయట నువ్వు కొట్టావు నన్ను 2-3 సార్లు. ఎక్కడది? రేయ్, నేను కిషోర్ గడు స్పాన్ అయిన ఇల్లు ఏ కలర్ రా? రేయ్, అది కాదురా రోజాక్. ఒరేయ్, ఒక దగ్గర రిజార్ట్ లోని రిజార్ట్ నుంచి అంటే దాన్ని ఏమంటారు, వాటర్ సిటీ ఉందా? వాటర్ సిటీ నుంచి స్కూల్కి వెళ్ళే రోడ్డు ఉంటుందా? ఆ వెళ్ళే దారిలో కాంపౌండ్ ఉంటది కదరా, అక్కడ స్పాన్ అయ్యా అంటే అక్కడ ఒక రౌండ్ అయింది. ఆ రౌండ్ లో నేను కిషరాడు ఇంటి పైన స్పాన్ అయితే నువ్వు అభిన్ గడ్డు మా ఇంటి ఎదురుకున్న రిజ్జి వెనకాతలు స్పాన్ అయ్యారు. నేను అన్నాను, "ఒరే, పైన ఉండకరా, నీళ్ళేసి దిగుతారు ఇల్లు" అని. అయ్- ఆ, అదే కలర్ ఇల్లు. రెడ్ బతికించారు. అయితే అప్పుడు నాకు బాగా గుర్తు, నేను ఆ ఇంట్లో ఉన్నాను. కరెక్ట్ గా మైక్ ఆన్ చేసే టైంకి ఆన్ చేసి, ఒరే ఒరే నాకు మైండ్ బ్లో, అదే నాకు పొరపాటైపోతుంది, ఒరే గ్రాఫిక్స్ అది ఇది గోల్ తింటాం. ఏమైందిరా అంటే ఉమ్, ఏమైందిరా అంటే నాకు అర్థం, ఒరే సూపర్ ఉందరా, అదిరా ఇదిరా ఇదిరా అదిరా అన్నాం. సరేరా, సరే సరే. అయితే అప్పుడు నాకు అర్థం కాలేదు, ఒరే ఈడేదో పెద్ద ఫోన్ తీసుకున్నాడు అనుకున్నాను. తర్వాత ఎంఐ నోట్స్ ఆన్ ప్రో అని అర్థమైంది. బట్ ఎంఐ నోట్స్ ఆన్ ప్రో యాక్చువల్గా చాలా మంచి ఫోన్ రా. ఆ టైంలో చాలా నడిచింది. అయితే అది అయిపోయాక 8 కాదు, 7 అంటే మన అదొకటి. మళ్ళీ ఇంకోటి, ఇది ఏమంటారు, మీరు మధ్యలో ఆప్సారు అందరూ ఆడటం, అసలు ఎవరు ఉండవు అంటే నువ్వు, అభిను, ఆనంద్, బాలాజీ, కిషోర్ ఎవరు లేరు. అంటే ఇప్పుడంటే 2021 అంటే మన 2021 కాదు, సారీ, బీజిఎంఐ బీజిఎంఐ వచ్చింది. పబ్జి బ్యాన్ ఎక్కడ అనడానికి కాదరా, బీజిఎంఐ వచ్చింది కొత్తగా, అప్పుడే దిగింది. అయితే పబ్జి బ్యాన్ అయిన కొన్ని 9 మంత్స్ 10 మంత్స్ వచ్చింది ఇప్పుడు బీజిఎం. మళ్ళీ 2021 మేలోనే, ఇప్పుడు మే జూన్ జూలై సంథింగ్. అయితే అప్పుడు నువ్వు నేను అభిన్ గడు కిషోర్ కూడా ఆడాం కొన్ని రోజులు. తర్వాత తర్వాత అభిన్ గడు గేమ్ తగ్గించాడు. ఆ, కొన్ని మెల్లిమెల్లిగా ఇంక నువ్వు ఆప్స్, కిషోర్ గడు కాలేజ్ అని చెప్పి ఆప్సాడు. అయితే కొన్ని రోజులు అయ్యాక అభిన్ గడు ఇక అసలే రావడం మానేశాడు. ఇక నేనే 2022 స్టార్టింగ్ నుంచి రా. అదే టైంలో నేను ఫోన్ తీసుకున్నాను, 2022 మార్చ్. ఆ మార్చ్ నుంచి అరౌండ్ మార్చ్, ఏప్రిల్, అలా కాదు,
గట్టిగా ఏం కాదురా రోజు. అప్పటికి ఇంకా వావులు కూడా లేవు. అది వేరు రా, అది ఇప్పుడు రాది, అది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. అది వేరు, అది వేరు, అది ఆగస్ట్. అది ఖచ్చితంగా. అయితే వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవరు లేరు. ఫ్రెండ్స్ కూడా ఖాళీ ఉండి ఎవరు ఒక నలుగురు, ఐదుగురు, ఆరుగురు, 10 మంది అట్లా ఉండేవారు. మీరు అందరూ అంటే ఒక్కొక్కడు అప్పటికి ఇన్ని డే అప్పటికి ఇలా చూపించచ్చు. లాస్ట్ ఆన్ 1 or 3 days 120 280 సంథింగ్. అందరూ ఎప్పుడెప్పుడు ఆన్లో ఉండేవారు. నేను రోజు గేమ్ ఓపెన్ చేసేవాడిని. రోజు గేమ్ ఓపెన్ చేసి బోర్ కొట్టినప్పుడు టీడీఎం ఆడతాం. కానీ చాలా చిరాకు వేస్తారు. ఒక్కనేరా ఎప్పుడు ఉండవు. అంత మార్చ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై లాస్ట్. జూలై సంథింగ్ అలా స్టార్ట్ ఉంది. తర్వాత స్క్రీమ్స్ మొదలెట్టాను. తర్వాత మెల్లిగా ఐదు వచ్చాడు. అభిందడు, ఆనందడు మెల్లిగా వచ్చాడు. తర్వాత నువ్వు వచ్చావు స్లోగా. ఎంత అదే గుర్తులేదు నాకు. అయితే మళ్ళీ మనం 23లో స్టార్ట్ చేసాం అనుకుంటా. వచ్చాడు. 2023. అంటే నేను అప్పుడు అయితే అప్పుడు అభిన్ గడు మానేసాడు. బాలాజీ గారు, నేను, ఆనంద్ గారు అంటే నాకు కొన్ని రోజులు అయ్యాక తెలిసింది. ఆనంద్, బాలాజీ ఆనందాలన్నీ ఆడుతున్నారు. చెప్పచ్చు కదా అని చెప్పి అప్పుడు నలుగురు మొదలెట్టారా. అని 3 సీజన్లు ఆడేసాం. తొలగటేసాం. 23 మార్చ్ మార్చ్లో స్టార్ట్ చేసింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ లేదా కరెక్ట్ గుర్తులేదు. బట్ మార్చ్, ఏప్రిల్లో స్టార్ట్ చేసింది. ఏప్రిల్లో స్టార్ట్ చేసింది. ఏప్రిల్, మేలో అప్పుడు స్టార్ట్ చేసి ఆడారా. రెండు సీజన్ అంటే 2 మోడ్లు. డ్రాగన్ బాల్ సెకండ్ మోడ్ వచ్చింది. తర్వాత ఆనందగడాలని రావడం తగ్గించి, అంటే నువ్వు ఆడు మేము అనుకున్నాం. అంటే అనుకున్నాం రా అని పిలుద్దాం, ఏం పిలుద్దాం అది ఇది అని. ఆనందగడాలు నేను మోస్ట్లీ ట్రై చేస్తాను. వాళ్ళు ఆనందగడాలని ఇంకా మెల్లిగా ఇంకా అన్ని రావడం తగ్గించాడు. మళ్ళీ నువ్వు వచ్చావు. ఇంకా తర్వాత నుంచి ఇంకా మన ఇంట్రెస్ట్ అంత అరౌండ్ 1.5 ఇయర్. 1.5 ఇయర్ కాదు, ఒక 1 ఇయర్ నాన్ స్టాప్ ఆడడం. 1 ఇయర్ ఏమండి, కానీ ఎక్కువ 15 minutes. బ్రేక్ ఎందుకు రావాలంటే అంటే సరే ఎప్పుడు ఆడడం. అంటే అంటే జనరల్ గా ఎవ్రీ వీకెండ్ కొద్దిగా అడ్జస్ట్ ప్లాన్ చేస్తే అవుద్ది. బట్ డిపెండ్స్ జనాలు కాదు. ఇప్పుడు బాలాజీ కూడా వర్క్ చేస్తున్నాడు, నేను వర్క్ చేస్తున్నాను. నేను రోజు ఆడట్లే. అదే నాకు ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మంచి అకౌంట్ తీసి సర్లే వెళ్ళు బాయ్. యాక్చువల్గా అయితే మంచి అకౌంట్ తీసుకుందాం అది ఇది అనుకున్నాను. ఇంట్లో తీస్తాం చాలా చిరాకు. అదే అనుకున్నా. గ్లేషియర్ ఉన్నది తీసుకుందాం అనిపించింది. ఇంకా ఎందుకంటే వేస్ట్ మళ్ళీ డబ్బులు పెట్టా. నాకు తెలుసురా. నేను
లేదు సార్. నువ్వు కాదు, నువ్వు ఆడింది అప్లోడ్ చేయి ఫస్ట్. ట్రై చేయలేదే. చేయి. కాదు, సగం 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 అప్లోడ్ చేయి. సరే లేదు, బాయ్. సరే 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 బాయ్.